హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత రివ్యూస్ వల్ల ఇతరతర వ్యక్తులు కలవడంతో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం తను ఒక భావాన్ని కలిగి ఉన్నాడు. ఆ భావాన్ని వ్యక్తీకరిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. గత 9.5 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాము అనే మదన ఉంది. దానికి ఆ మదన పడుతున్నటువంటి సందర్భాన్ని తరచూ తాను చేసుకున్నటువంటి రివ్యూ వల్ల కానీ ఇతరత్ర నాయకులు కలిసినప్పుడు చెప్పిన సారాంశాన్ని ఏమంటున్నాడు అంటే, మేము 32 కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఒక 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉండి అసత్య ప్రచారాలు చేసి ఉంటే, లేదా అసత్య ప్రచారం తిప్పికొట్టి ఉంటే మేము ఓడిపోయే వాళ్ళం కాదు అంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. నిజంగా కూడా ఇది అక్షర సత్యము, 100కు 1000% నిజం. వాస్తవానికి 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ గారి ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయేమో లేదా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఓడగొట్టి ఇంత చిత్తులా ఓడగించి అవినీతికి ఆస్కారం ఉన్నటువంటి అవినీతికి మారిపోయినట్టు కాంగ్రెస్కు గెలిపించేటటువంటి జరిగింది కేవలం అసత్య ప్రచారం వల్ల. వాళ్ళు చేసినటువంటి నెగటివ్ని పబ్లిసిటీని వీళ్ళకి ఎప్పటికప్పుడు దాన్ని నిలవరించకపోవడం, వీళ్ళు అభివృద్ధి పేరు మీదనే కాన్సంట్రేట్ చేశారు. కానీ వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద యూట్యూబ్ ఛానల్కు వ్యవస్థలను కొనేయడం కానీ, ఛానళ్ళు పెట్టడం, ఇంకోటి పొలిటికల్ స్ట్రాటజికల్ పేరు మీద సునీల్ కనుగోలు అనేటువంటి ఒక పొలిటికల్ ఏజెన్సీ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ కొండంతలు చేస్తూ నిజంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న నెగటివ్ 5 to 8% కానీ దాన్ని 80%గా మార్చింది. కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అబద్ధ ప్రచారం, ఫేక్ ప్రచారం, లేదా కొండంత చేసిన అబద్ధ ప్రచారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇది చాలా రోజుల కంటే ఓడిపోయిన 25 రోజుల తర్వాత నిజం తెలుసుకోగలిగారు. అదే 32 కాలేజీలు పెట్టే బదులు 32 ఛానల్ పెట్టి ఉంటే నిజంగా కూడా వాళ్ళ అబద్ధ ప్రచారం తిప్పికొట్టేవాళ్ళు, లేదా వీళ్ళే ఒక అబద్ధ ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా మనకు తెలుసు, బీజేపీ పార్టీ గత 2000 సుమారు 6 నుంచి నరేంద్ర మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ ఫేక్ ప్రచారం, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పోలరైజేషన్ చేయడం, విష సాహిత్యాలని ప్రచారం చేయడం, ప్రశాంత్ కిషోర్ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ విష సంస్కృతి నిజంగా కూడా అదే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటికల్ స్ట్రాటజిక్, అక్కడేమో ప్రశాంత్ కిషోర్, ఇక్కడేమో సునీల్ కనుగోలు అతను, ఇద్దరు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ని వాడుకుంటూ ఫేస్బుక్లు, వాట్సాప్ల ద్వారా విష సాహిత్యాలను వండుతూ పోలరైజ్ చేస్తూ అంకెలతో అబద్ధాలపు ప్రచారాలతో వాళ్ళకు అనుకున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ, దాంతోపాటు ఏదన్నా తప్పు జరిగితే, చిన్న ఇష్యూ జరిగితే దాన్ని అటువైపు పోలరైజ్ చేయడంలో నిజంగా కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ ఇకనైనా ప్రజలు నిజం తెలుసుకొని ఫేస్బుక్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఎక్కడి నుంచి వచ్చిన వార్తలు నిజాలు తెలుసుకొని, ఒకవేళ అది నిజమై ఉంటే దాన్ని తగ్గటువంటి చర్య తీసుకోవాలి. కానీ అబద్ధాన్ని మాత్రం నిజమని నమ్మితే ఫలితం ఏమిటో ఇప్పుడు చూస్తున్నాం. తెలంగాణ అంత మొత్తం కూడా ఈరోజు కూడా పెన్షన్స్ సరిగా రాలేదు, రైతు బంధు సరిగా రాలేదు, ప్రజాపాలనలో అమలు చేస్తున్నటువంటి అప్లికేషన్ల విధానంలో లోపభూయిష్టం ఉంది. ఎవరు అప్లికేషన్ తీసుకుంటున్నా ఇంతవరకు అయితే అకౌంట్ నెంబర్ అయితే అడగట్లేరు, ఫోన్ నెంబర్ అడగట్లేరు, కేవలం రైట్ టిక్ చేసుకొని పంపిస్తున్నారు. నిజంగా 100 రోజుల్లో వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించడం తప్పదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మరి ఎలాంటి చర్యలకు ఉంటుంది, ఎలా ఉండబోతుందో మనం వేచి చూద్దాం.